మహాత్మా జ్యోతిరావు పులే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అన్నారు. ఇవాళ మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్లు నాయకులతో కలిసి మల్లికార్జున్ గౌడ్ మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. నవనిర్మాణ వెనుకబడిన జాతుల వారి కోసం పోరాటం చేసిన సమరయోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. మహిళలకు ముఖ్యంగా నాడు మహిళలు చదువుకోవాలి, ఇంట్లోకి బయటకు రావాలంటేనే రకరకాల ఆంక్షలు ఉండే. ఆంక్షలు కాదు, ఇలా సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు ప్రముఖ పాత్ర పోషించాలి, మహిళలు చదువుకోవాలి, మహిళలు చదువుతోటే సమాజ అభివృద్ధి ఆకాంక్షించి సొంతగా అప్పటికి ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేదు. మరి తానే టీచర్ గా తన భార్యకు విద్యాబుద్ధులు నేర్పి తన గొప్ప టీచర్ గా తీర్చిదిద్ది ఆ భార్య ద్వారా సావిత్రిబాయి పూలే ద్వారా సమాజంలో మహిళలకు అందరికీ కూడా విద్యను అందజేసి ఈ రోజు మహిళలు ప్రపంచంలో మేము సైతం సగభాగంలో అప్పుడే కాదు అన్నింటిలో కూడా ఇలా మామూలు కింద ఇంటి గృహిణి నుంచి మొదలు పెడితే విమానాలు అంటే పైలట్ స్థాయి వరకు అన్ని రంగాల్లో కూడా మహిళలు ఆ స్థాయిలో ఉన్నారంటే మరి దానికి ఆద్యుడు మహాత్మా జ్యోతిరావు పూలే, మరి సతీమణి సావిత్రిబాయి పూలే. అంటే తన భార్యకు చదువులు నేర్పి విద్యాబుద్ధులు నేర్పి